హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావ్ ఏం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. ఈ వీక్ మొత్తం మనం సమ్మర్ డ్రింక్స్తో సహా బ్యూటిఫుల్ కౌబాయ్ రెసిపీస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. కౌబాయ్ కుజీన్లో ఎక్కువ మటుకు స్పానిష్ ఇన్ఫ్లుయెన్స్ మనకు కనిపిస్తూ ఉన్నా కూడాను మనకు వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. రెసిపీస్ అని చాలా క్విక్గా రగ్గెడ్గా ఉంటాయి, కానీ ట్రెడిషనల్లీ ఎలా తయారు చేసుకుంటున్నారో ఇప్పటికీ ఎగ్జాక్ట్లీ ఎలా తయారు చేసుకోవడం కాస్త కష్టం కదా. అందుకనే సేమ్ ఫేమస్ వరల్డ్ ఫేమస్ అయిన రెసిపీస్ అన్నిటినీ కూడాను కొంచెం డిఫరెంట్ వర్షన్స్లో డిఫరెంట్ మీట్స్ తోటి చాలా మారుతూ చాలా ఫ్లేవర్ఫుల్గా మారే రెసిపీస్ చాలానే కనిపిస్తాయి. ఎందుకు డైరెక్ట్గా ఈ రెసిపీ ఆల్టరేషన్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు ఈరోజు మనం తయారు చేసుకునే ఫస్ట్ రెసిపీ ట్రెడిషనలీ బీఫ్తో తయారు చేసుకునేవారు, చాలా ఫేమస్ రెసిపీ. దాన్ని నేను సీ ఫుడ్ వర్షన్లో తయారు చేసుకున్నాను. దేని గురించి మాట్లాడుతున్నాను? ఇప్పుడు మనం తయారు చేసుకుందాం సన్ ఆఫ్ అ గన్ స్ట్యూ. సో సన్ ఆఫ్ అ గన్ స్ట్యూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను సీ ఫుడ్ వర్షన్ కాబట్టి ఫిష్ స్టాక్, బిర్యానీ ఆకు, వార్చెస్టర్షైర్ సాస్, నేను సన్ డ్రైడ్ టమాటోస్ని యూస్ చేస్తున్నాను. ఈ కుజీన్లో ఎక్కువ మటుకు మనకి ట్రెడిషనలీ వెజీస్ ఎక్కువ యూస్ చేయకపోయినా కూడా మీట్ ఎక్కువగా వాడేవారు అనమాట. దీన్ని ఆల్రెడీ ఆల్టర్నేట్ వర్షన్ చేస్తున్నాను కాబట్టి నేను బోల్డ్ని వెజీస్ అండ్ సీ ఫుడ్ని కలిపేసి ఒక రిచ్ స్ట్యూ లాగా మార్చుకోబోతున్నాను. యూస్ చేద్దాం కాస్త మైదా అండ్ ఫిష్ ముక్కల్ని ఆల్రెడీ క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. పొటాటోస్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ష్రింప్ వాడదాం, మష్రూమ్స్, దాంతోపాటు అనియన్, ఆలివ్స్, వెల్లుల్లిపాయలు, దాంతోపాటు ఫైనల్గా అనాస పువ్వు. వెజీస్ సెక్షన్లో నేను జుకీనీని బాగా ఎక్కువగా యూస్ చేయబోతున్నాను. దాంతోపాటు కొంచెం బ్రాకలీ కూడా వేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ప్యాన్లో వేసుకుందాం కాస్త ఆయిల్, లైక్ గుడ్ అమౌంట్, ఎందుకంటే నేను చాలా ఇంగ్రీడియంట్స్ని వేసుకుని రిచ్ స్ట్యూ లాగా మార్చుకుంటున్నాను. ఫస్ట్ వేసుకుంటున్నాను హోల్ గార్లిక్, బిర్యానీ ఆకు ఒకటి, అనాస పువ్వు కూడా. దీంతో పాటు మనం వెజ్జెస్ని కూడా యూస్ చేసుకుంటాం కాబట్టి ఈ ఆయిల్ ఫ్లేవర్ఫుల్గా మారే టైంలో మనం వెజ్జెస్ని కట్ చేసుకుందాం. సో జుకీనీ పెట్టుకున్నాను, కాస్త వేసుకుందాం. బ్రాకలీ కూడా కొంచెం దగ్గర నుంచి కట్ చేసుకుంటున్నాను. ఫ్లోరెట్, యా, సో దిస్ ఇస్ గుడ్. నేను ఫైన్గా చాప్ చేసుకుంటాను. ఒకవేళ ఫైన్గా చాప్ చేయడం కష్టంగా ఉంది అని అనిపిస్తే మీరు హ్యాపీగా గ్రేట్ చేసుకోండి, కొంచెం క్లీన్ చేసుకోండి. ఓకే, కొంచెం మంట తక్కువ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ అనియన్ కూడా కట్ చేసుకోవాలి బిఫోర్ ఇట్ గెట్స్ టు బర్న్ట్. అనియన్ని జస్ట్ పెద్ద బ్లాక్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఈ బ్రాకలీ మిక్స్. సో బ్రాకలీ పచ్చిగా వేసుకుంటున్నాను కాబట్టి కుక్ చేసుకోవడానికి టైం పడుతున్నాను కదా, ఇప్పుడే వేసేసుకున్నాను. కూడా ఆ అనాస పువ్వు అరోమా చాలా స్ట్రాంగ్గా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, జుకీనీ పీసెస్ గో ఇన్ నౌ. సో ఈ వెజిటబుల్ మిక్స్చర్ని బాగా కుక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వెజిటబుల్ సెక్షన్లో ఫైనల్గా నాకు ఇక్కడ కనిపిస్తుంది పొటాటోస్ కూడా. ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. అండ్ మష్రూమ్స్, సో ఒక బ్యూటిఫుల్ వెజిటబుల్ బెడ్ని తయారు చేసుకుంటున్నాం ఇక్కడ. స్పాచులా అండ్ ఫ్రై.
థింక్ కలర్స్లో అయితే రెడ్ ఎక్కడ లేదు కాబట్టి కొంచెం రెడ్ బెల్ పెప్పర్స్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాము. పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. సరిపోతుంది. సో ఈ మిక్స్చర్ని కుక్ చేసేసుకోవాలి కొంచెం త్వరగా. అంటే వేసుకోవాలి మనం ఇందులో సాల్ట్ అండ్ నేను స్పైసెస్ అంటే నేను యూజ్ చేయట్లేదు, జస్ట్ ఉప్పు మిరియాల పొడితోటి సీజన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇందులో బిర్యానీ ఆకు అనాస పువ్వు ఫ్లేవర్ని డామినేట్ దలుచుకోలేదన్నమాట. ఒకవేళ కావాలంటే హ్యాపీగా కొంచెం కారపొడి వేసుకోండి, ఇంకా ఎటువంటి డిఫరెంట్ స్పైసెస్ సజెస్ట్ చేయను, ఎందుకంటే సీ ఫుడ్ ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా మనం తయారు చేసుకుందాం. సో ఈ మిక్స్చర్ని నేను ఫ్రై చేసుకుంటాను ఒక 2 to 3 minutes వరకు. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నాయి, ఆ ప్రొసీజర్లో కరెక్ట్గా రోడ్లో జర్నీలో ఉంది అని చెప్పాలి అంటే మనం హోల్గా వేసుకున్న ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా ఓపెన్ అయిపోయాయి కదా, బుజ్జి బుజ్జి పూల రెక్కల్లాగా కనిపిస్తున్నాయి. పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఫిష్ని. లెట్స్ యాడ్ సమ్ ఫిష్. ఫిష్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. సో ఫిష్ అనేది ప్రాన్స్ అండ్ ఇంచుమించు ఆల్ సీ ఫుడ్ తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి టైమింగ్ కాస్త చూసుకుని వేసుకోవాలి. వెజీస్ అని కుక్ అవ్వడానికి టైం ఎక్కువగా పడతాయి కాబట్టి ఫస్ట్ మనం వెజీస్ని బాగా ఫ్లేవర్ఫుల్గా మార్చుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టుకుంటున్నాం కదా, మెల్లగా ఫిష్ కలర్ మారనిద్దాము. ఒకవేళ ప్యాన్ అడుగున అంటుకుంటోంది, ఆ బర్న్ ఫ్లేవర్ వస్తుంది అంటే కొంచెం స్టాక్, వెరీ లిటిల్, జస్ట్ డాష్, ఓకే, వేసి పెట్టేసుకోండి పక్కన. కింద ఉన్న ఫ్లేవర్స్ కూడా మనం యూటిలైజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఓకే, ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త వార్చెస్టర్షైర్ సాస్. అండ్ వార్చెస్టర్షైర్ సాస్లో చింతపండు ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఫిష్ పులుసు మనం పెట్టుకుంటాం కదా, అందులో చింతపండు రసం కూడా యూజ్ చేస్తాం. ఇంచుమించు ఆ ఫ్లేవర్సే కానీ టోటల్గా డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి ఫైనల్ టేస్ట్ చేసినప్పుడు. ఓకే, ఫైన్ దిస్ ఆఫ్ నా. ఫిష్ కలర్ మారుతోంది. ఇందులో నేను సన్ డ్రైడ్ టమాటోస్ ఆల్రెడీ 2 పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని నేను స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం స్టాక్ యాడ్ చేసుకుంటాం కాబట్టి టమాటో ఫ్లేవర్స్ కూడా పూర్తిగా సోక్ అయ్యి ప్రతి ఒక్క వెజిటబుల్కి అండ్ ఫిష్ ఆర్ ప్రాన్ పీస్కి పర్ఫెక్ట్గా సోక్ అయ్యేటట్టుగా అవుతుంది అనమాట. అందుకని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. వేసుకుంటున్నాను ఇందులో ప్రాన్స్. ఇలాగ మిక్స్ చేసుకుందాం. ప్రాన్స్ కూడా కలర్ మారేంత వరకు నేను దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాను. దానికి ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. తక్కువ మంట మీద కుక్ చేసుకున్నాను, ఎందుకంటే ఇంత రిచ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, ఇంత ఎక్స్పెన్సివ్ వెజీస్ని యూజ్ చేస్తున్నాం కదా. సో మెల్లగా జాగ్రత్తగా చూసుకుంటూ కుక్ చేసుకుంటే ఖర్చు కూడా తగ్గుతుంది, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక మంచి ప్రైస్కి ఒక గుడ్ రెసిపీ తిన్నట్టుగా ఉంటుంది. ఓకే, ఫ్రై చేసుకుందాము ఇంకొక 10 నిమిషాల వరకు. తర్వాత నెక్స్ట్ స్టెప్లో కడుగు పెట్టేద్దాం. ఆల్ రైట్, బాగా కుక్ అయిన తర్వాత మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా, చాలా కాన్సన్ట్రేటెడ్ స్ట్రాంగ్ రిచ్ ఫ్లేవర్స్ తోటి తయారైన మిక్స్చర్. ఇప్పుడు మనం దీన్ని కొంచెం నాట్ దిస్ ఇంకా ఫ్లేవర్ఫుల్గా మార్చుకుందాము. కాస్త మైదాలో యూస్ చేస్తున్నాను స్టాక్, ఫిష్ స్టాక్ని. రైట్గా సో పర్ఫెక్ట్ స్ట్యూ థిక్నింగ్కి ఈ ట్రిక్ని యూస్ చేస్తే భలేగా ఉంటుంది. మనం ఎలాగో వాడుతూనే ఉంటాం ఈ ట్రిక్ని. ఒకవేళ లంప్స్ వస్తుందని అవాయిడ్ చేయొచ్చు ఇలా అయితే. ఇంకా కొంచెం స్టాక్ అండ్ థిక్ తొందరగా అయిపోతుంది. ఇంకా కొంచెం నీళ్ళు. మిక్స్చర్ మనం బాగా కుక్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఆ స్ట్యూ టెక్స్చర్ వచ్చేసింది. ఒక గుడ్ 5-10 మినిట్స్ వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇందులో నేను పైనుంచి వేసుకుంటున్నాను
ఆలివ్స్ని ఇంకా కొంచెం కావాలంటే సర్వ్ చేయొచ్చు. ఇలా జ్యూసీ ఆలివ్ జ్యూసెస్ కూడా పూర్తిగా సోక్ అవుతుంది. సో ఇంకొక 5 minutes తర్వాత బ్యూటిఫుల్ స్ట్యూ రెడీ చేసుకుందాం. స్ట్యూతో పాటు రైస్ని సర్వ్ చేస్తే కంప్లీట్ మీల్ లాగా ఉంటుంది. ప్లెయిన్ రైస్ ఎందుకు, దానికి కూడా కాస్త మ్యాజిక్ యాడ్ చేసి ఒక బ్యూటిఫుల్ రైస్ని తయారు చేసుకుందాం. దీని తర్వాత దాని సంగతి ఏంటో చూద్దాం. ఆల్రైట్, పర్ఫెక్ట్ థిక్నెస్ వచ్చేసింది. ఆలివ్స్ కనిపిస్తున్నాయి, వెజీస్ కనిపిస్తున్నాయి, సీ ఫుడ్ కూడా సూపర్గా ఉంది. ఓకే, దిస్ ఇస్ హాట్. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుని ఆన్ చేసుకుందాం. ఆఫ్ చేయకుండా ఉండాల్సింది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రైట్, సో మనం తయారు చేసుకునే ఈ ఫిష్ స్ట్యూ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్స్తో ఉన్నాయి కాబట్టి మనం కాంప్లిమెంట్ చేసుకునే రైస్లో కూడా బోల్డ్ అంత ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే కన్ఫ్యూజన్లా ఉంటుంది. అందుకనే మనం 2 కాంబినేషన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లాగా మార్చుకుందాము. సో బ్యూటిఫుల్ రిచ్ ఫ్లేవర్స్ అండ్ చాలా వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్న ఈ ఫిష్ స్ట్యూ తోటి మనం హర్బ్స్ని యాడ్ చేసి సెలరీ ఫ్లేవర్ని డామినేట్ చేసేటట్టుగా యాడ్ చేసుకుని ఒక సింపుల్ రైస్ని తయారు చేసుకుందాం. ఓకే, ఒకవేళ సెలరీ లేదు ఏం చేయాలి అని అనుకుంటున్నారా, కొత్తిమీర తీసుకుని, కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, దాంట్లో జస్ట్ ఆ రూట్స్ లైట్గా కట్ చేసేసుకుని ఆ కాడలు నీట్గా కడిగేసుకుని దాన్ని కూడా యూస్ చేయండి. కొత్తిమీర రైస్ని సర్వ్ చేయండి, డిఫరెంట్గా ఉంటుంది. సో లీవ్స్తో సహా నేను దీన్ని మిన్స్ చేసుకుంటాను. కొంచెం పెద్దగానే సో ఈ మిక్స్చర్ని పైన మనం అలా లైట్గా గార్నిషింగ్కి కూడా వాడినా కూడాను కాడలతో పాటు మనం చాప్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియలీ నైస్. ఈ మిక్స్చర్ని మనం ఇదే టెక్నిక్ని ఇంత ఫైన్గా చాప్ చేసుకోవడం మీరు కొత్తిమీరతో కూడా చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్ విల్ టేస్ట్ రియలీ నైస్ అండ్ ఫ్రెష్. ఓకే, సో మిన్సింగ్ మిక్స్చర్ పక్కన పెట్టేసుకుందాం. నేను ఇంకా కొంచెం సెలరీని చాప్ చేసుకుంటా. ఆల్రైట్, సెలరీ తర్వాత నేను ఇందులో లీక్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. లీక్స్ని కూడా కొంచెం కనిపించేటట్టుగానే, ఎందుకంటే కొంచెం కుక్ అయిన తర్వాత ఆనియన్స్ లాగే ఉల్లిపాయలాగే కనిపిస్తాయి. ఎక్కువగానే వేసుకుందాం. సో ఈ హర్బ్ రైస్కి నేను వెజీస్తో పాటు ఆల్రెడీ కుక్డ్ రైస్ని యూస్ చేస్తున్నాను కాబట్టి ఇంచుమించు ఫ్రైడ్ రైస్ లాగా తయారవుతుంది. ఓకే, ఆయిల్, హోల్ గార్లిక్ వేసుకుంటాను. గార్లిక్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎందులో వేసుకుందాం సెలరీ పీసెస్ని. లాడుతున్న వెంటనే వేసేసుకుందాం. ఈ లీక్స్ మిక్స్చర్ వేసేటప్పుడు లైట్గా క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఫ్రై చేద్దాం. ఒకవేళ లీక్స్ లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాయలను కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు. వేసుకుందాం. కాస్త సాల్ట్ అండ్ పెప్పర్ వేయకుండా డైరెక్ట్గా నేను చిల్లీ ఫ్లేక్స్ వేసేస్తున్నాను. మిక్స్ బాగా వేయించేసుకుంటున్నాం కదా. ఇందులో ఇప్పుడు నేను వేసుకుంటున్నాను స్టార్టింగ్లో ఇందాక స్ట్యూ తయారు చేసుకునేటప్పుడు ఒక బుజ్జి సన్ రైడ్ టమాటోని పక్కన పెట్టుకున్నా కదా, దాన్ని నేను చాప్ చేసుకుంటా. ఇప్పుడు గార్నిషింగ్తో పాటు సన్ రైడ్ టమాటోస్ అండ్ ఆలివ్స్ని కలిపి మనం గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. సో
ముందు రోజు రాత్రి కుక్ చేసుకున్న రైస్ ఈ రెసిపీకి సూపర్గా ఉంటుంది. ఓకే, నోరు ఊరిపోతుంది. లుక్స్ రియలీ రియలీ యమ్మీ. ఫ్రై ఆఫ్ చేసేసుకుందాం. పైనుంచి ఆ ఫైనల్ సెలరీ బ్లాస్ట్ ఆఫ్ ఫ్లేవర్ కోసం నేను ఈ మిక్స్చర్ని వేసేసుకుంటున్నాను. ఒకవేళ కావాలి అంటే రైస్ ఎక్కువ వేసుకొని ఈ హర్బ్ ఫ్లేవర్ని కాస్త తక్కువగా కంట్రోల్గా వేయచ్చు. లేకపోతే నాలాగా ఫుల్ ఆన్ హర్బీ ఫ్లేవర్ రిచ్గా రావాలి అంటే ఇలా తయారు చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎంత రైస్ యాడ్ చేస్తే ఫ్లేవర్స్ అలా మారుతూ ఉంటాయి. సో అడుగున అంటుకున్నది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. దట్స్ మై ఫేవరెట్. సో అలాగే మొత్తం తీసేసి నేను నీట్గా సర్వ్ చేసి ప్రెజెంటేషన్ చేసి మీకు చూపిస్తాను. సింపుల్ రైస్ అండ్ ఫుల్ వెజీస్ అండ్ ఫ్లేవర్స్తో ఉన్న ఈ ఫిష్ అండ్ ప్రాన్స్ స్ట్యూ, సీ ఫుడ్ స్ట్యూ. ఓకే, ఈ మిక్స్చర్ని సింపుల్గా సర్వ్ చేసుకుంటే ఇంకెటువంటి ఎక్స్ట్రా రెసిపీస్ అవసరమే లేదు. నేను చాలాసార్లు ఈ షోలో ఈ మాట చెప్తున్నాను, ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇస్ అ కంప్లీట్ మీల్. దీన్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఒక మంచి లెమనేడ్ని తయారు చేసుకుందాం. ఇలాంటి లెమనేడ్ కాదు, దాంట్లో గ్రిల్డ్ చాడ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. చాలాసార్లు వెరైటీ ఆఫ్ స్టేక్స్ కానీ స్ట్యూస్ కానీ తయారు చేసేటప్పుడు క్విక్గా ఆరెంజ్ ఫ్లేవర్ని యూస్ చేసి, ఎస్పెషల్లీ గ్రిల్డ్ వెజీస్ ఆర్ మీట్ తయారు చేసుకునేటప్పుడు నేను కాస్త ఆరెంజ్ కూడా పక్క నుంచి గ్రిల్ చేస్తూ ఉంటాను. సో ఆ గ్రిల్డ్ స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది రెగ్యులర్ ఫ్రెష్ ఆరెంజ్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రోజు కూడా మనం ఆ ఫ్లేవర్ని మనం ఇన్కాపరేట్ చేసి ఒక బ్యూటిఫుల్ లెమనేడ్ని తయారు చేసుకుందాం. సో ఇప్పుడు మనం తయారు చేసుకుందాము గ్రిల్డ్ ఆరెంజ్ చిల్లీ లెమనేడ్. సో మన గ్రిల్డ్ ఆరెంజ్ చిల్లీ లెమనేడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను ఫ్లేవర్ కోసం ఆల్మండ్ ఎసెన్స్ని యూస్ చేస్తున్నాను. చాలా మటుకు బేకింగ్లో మాత్రమే యూస్ చేస్తారు కదా, నేను ఈరోజు ఈ ఫ్లేవర్ని లైట్గా యూస్ చేస్తున్నాను అనమాట. సో లిటిల్ ఆఫ్ ఆల్మండ్ ఎసెన్స్, దాంతోపాటు యూస్ చేద్దాం లెమన్ జ్యూస్ని, నిమ్మకాయ రసాన్ని జస్ట్ ఆ సీడ్స్ తీసేసుకుని నీట్గా జ్యూస్ మాత్రం తీసి పెట్టుకున్నాను. ఆరెంజ్ని హోల్గానే యూస్ చేస్తాను. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళడానికి. సో ఆల్రెడీ ప్యాన్ ఆన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ మెల్లగా హీట్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఇంకా వెరైటీ ఆఫ్ డిఫరెంట్ స్వీట్నెస్ని కూడా యూస్ చేస్తున్నాను. అన్నీ తీయగానే ఉంటాయి, కానీ ఈచ్ ఇంగ్రీడియంట్లో ఉన్న స్వీట్నెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేంటో చూద్దాం. కాస్త కిస్మిస్, తేనె అండ్ చక్కెరని వాడుతున్నాను. ఫైనల్గా లెమనేడ్ చాలా స్వీట్గా, కొంచెం నిమ్మకాయ రసంతో పుల్లగా అండ్ ఆరెంజ్లో ఉన్న పులుపు కూడా భలేగా ఉంటుంది ఈ రెసిపీకి. అండ్ చిల్లీ అని అన్నాను, ఎక్కడ చిల్లీ అని అనుకుంటున్నారా? చిల్లీ ఫ్లేవర్ కోసం నేను టొబాస్కో సాస్ని కాస్త జస్ట్ కొన్ని చుక్కలే వాడుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రూట్ యూస్ చేసి కుక్ చేసుకుంటున్నాం లెమనేడ్లోకి కాబట్టి కంపల్సరీ ఈ రెసిపీకి ఆలివ్ ఆయిల్ ఉండాల్సిందే. కొంచెం ఆలివ్ ఆయిల్ సరిపోతుంది. నైస్ అండ్ హాట్గా తయారు చేసుకుందాం ప్యాన్. ఆ టైంలో నేను ఏం చేస్తానంటే ఒక బౌల్లో చక్కెరని డిజాల్వ్ చేసేసుకుంటాను అండ్ ఇందులోనే వేసేసుకుంటాను కాస్త కిస్మిస్, తేనె అండ్ వేసుకుంటున్నాను నిమ్మకాయ రసం. లైట్ వెరీ లిటిల్ సాల్ట్, అసలు తెలియకుండా ఉండేటట్టుగా వేసుకుందాం. ఆల్మండ్ ఎసెన్స్ ఫ్యూ డ్రాప్స్, లేకపోతే ఆల్మండ్ని కూడా చిన్నగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు, బట్ సరిపోతుంది ఇలాగే. అండ్ జస్ట్ మహా జాగ్రత్తగా ఒక 2 drops ఆఫ్ టొబాస్కో. 2 drops ఏం సరిపోతుంది, పేరులోనే ఉంది చిల్లీ అని అనుకుంటున్నారా? టొబాస్కో సాస్ ఇస్ అ నైస్ హాట్ సాస్, చాలా స్పైసీగా ఉంటుంది, కొంచెం వేసుకున్నా సరిపోతుంది. దీన్ని మనం మెల్లగా మెల్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఆరెంజ్ కట్ చేసుకుందాం. ఇక్కడ సో ఆరెంజ్ని ఇక్కడ గ్రిల్ చేసుకుందాం.
ఇంకా కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ కోసం నేను జెస్ట్ని ఉపయోగిస్తున్నాను. సో ఈ డ్రింక్ని మీరు సోడాలో కూడా యూస్ చేయొచ్చు, వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్ వాటర్ని యూస్ చేస్తున్నాను. వాటర్ తోటి కూడా సూపర్ యమ్మీగా ఉంటుంది. ఐస్ వేసుకుని సర్వ్ చేసుకుందాం. ఫైనల్గా భలే భలే రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఓకే, ఎలాగ గ్రిల్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏం డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా ప్రెస్ చేయండి అంతే, ఇంకేం కలపాల్సిన అవసరం లేదు. మిక్స్ చేసేసుకున్నా. చక్కెరని పూర్తిగా డిజాల్వ్ చేసేసుకుంటున్నాను. వేసుకుంటాను కాస్త వాటర్. కొంచెం గ్రిల్ అయిందో లేదో చూడండి. ఆ పర్ఫెక్ట్ లైన్స్ వచ్చేసి ఇంకా కొంచెం గ్రిల్ అవ్వాలి. గ్రిల్ అవుతున్న కొద్దీ ఇంకా కొంచెం మెత్తగా ఆ గుజ్జు అనేది బయటకు వస్తుంది. చాలా జ్యూసీగా తయారవుతుంది. మీరు ఒకవేళ డ్రింక్ తయారు చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఇలా గ్రిల్లింగ్కి పెట్టేసుకుని ఇలా పొగలు కక్కుతూ ఉంటే మీరు మిగతా పళ్ళని ఫినిష్ చేసుకుని కిచెన్ క్లీన్ చేసుకుని ఫైనల్గా గ్లాస్ పెట్టేసుకుని దీన్ని తీసేసుకుని యూస్ చేయొచ్చు అనమాట. అంత ఈజీ. ఓకే, ఇప్పుడు నేను ప్యాన్ ఆఫ్ చేసేస్తున్నాను. దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ మీ. పక్కన పెడదాం. అండ్ ఈ బ్యూటిఫుల్ చార్డ్ ఆరెంజ్ని కొంచెం కూల్ అయిన తర్వాత నేను ఇందులో యాడ్ చేస్తాను. ఆల్రైట్, మొత్తం జ్యూస్ అండ్ చాట్ ఫ్లేవర్ని కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంతమందికి ఈ గ్రెయిన్స్ వస్తే అస్సలు నచ్చవు కదా, ఆ పల్పీ బీడ్స్, ఇట్స్ ఓకే విత్ మీ. అందుకని ఇది కూడా యాడ్ చేసుకున్నాను. లెట్స్ టోటలీ గెట్ దిస్ గోయింగ్. వేసేసుకుందాం మనం గ్లాస్లో. కాస్త మెస్సీ అయిపోయింది, క్లీన్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ జ్యూసెస్ చాలా సింపుల్గానే తయారు చేసుకుంటాము, క్విక్గా ఫినిష్ చేసుకోవచ్చు. సో ప్రజెంటేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టేస్తే ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ అ వెరీ రిచ్ ఎక్స్పీరియన్స్. అందుకని ఫస్ట్ క్లీన్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. స్ట్రా కూడా రెడీ చేసుకున్నా. క్యూట్ ఆరెంజ్ స్ట్రా దొరికింది ఈరోజు. సో లెట్స్ గెట్ దిస్ సర్వ్డ్ ఇన్ స్టైల్. చేసుకున్నా. దట్స్ ఆల్. బ్యూటిఫుల్ గ్రిల్డ్ ఆరెంజ్ చిల్లీ లెమన్ తయారు చేసేసుకున్నాము. ఆరెంజ్ మరీ పుల్లగా ఉంటుంది అని అనుకున్నాను, కానీ ఇట్స్ నాట్ దట్ సార్. ఎందుకంటే నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాం కదా. మైల్డ్ ఫ్లేవర్ తోటి తేనె, చక్కెర అండ్ రేజన్స్ అంటే కిస్మిస్ కూడా వేసుకుని తయారు చేసుకున్నాం కాబట్టి స్వీట్నెస్ ఇస్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఇంకా బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఎక్కడ? గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.